అసలు మండలం కేశంపేట. నన్ను ఇట్లా పోలీస్ స్టేషన్ పోతే ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకోసం మీరు పోలీస్ స్టేషన్? ఇల్లు జాగా కోసం. ఎవరిది జాగా? వడ్ల జనార్దన్ది. నాకు అమ్మిండు, నేను తీసుకున్నా. తీసుకున్నాక మీరు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకురా ఇల్లు కట్టుకోనికి? తీసుకున్నాం. మరి కట్టుకుంటే అబ్జెక్షన్ చేస్తున్నారు. గౌడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? వచ్చి నా మీద దర్శనం చేస్తారు. ఇప్పుడు భూమి మీద జాగా మీద పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు మరి కంప్లైంట్ మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీ చేసిరా? ఆయన కూడా చెప్తలేడు. పోలీసు వాళ్ళ దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఏమన్నా? పోలీసు వాళ్ళు కూడా చెప్తలేడు. ఆపేసిండు సర్పంచ్ ఆపేసిండు. ఎందుకు ఏమన్నా పైసలు అడుగుతారా? ఏం అడుగుతలేదు. మరి ఎందుకు ఆపుతున్నారు? ఏదో మాది జాగాని దర్శనం చేసి నా మీద కొట్టడానికి వస్తుంది. ఎక్కడ వడ్ల జనార్దనం తన తీసుకున్నా. వడ్ల జనార్దనానికి ఎవరన్నారు? ముస్లిం అన్నారు జనార్దనానికి. నాకు ఒక 58 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళు కట్ట మిషన్ పెట్టి కూడా 50 ఏళ్ళు అవుతుంది. ఆడ ఇల్లు కట్టేది కట్ట మిషన్ పెట్టిర్రు. వాళ్ళ కొడుకులు పాలు పంచుకున్నారు, ట్రీట్మెంట్ చేపారు. నాకు అమ్మ చూపారు. ఒక ఆమె ముస్లిం అంటే ఆమె తీసుకున్నాక నేను 2వ దాంట్లో నేను తీసుకొని ఆ ట్రీట్మెంట్ సాల్వ్ చేసి పంట సాగు చేసి పెళ్లి రోజులకి నేను రెడీ అవుతుంటే గౌసు లేకపోతే భారతం వచ్చి నాకు జాగా మీ ఆమె చేయడం అని చెప్పి దర్శనం చేసి ఆపేసింది. ఆపేయాక మళ్ళీ కోర్టుపోయాక నేను నాకు కోర్టుపోయినా నేను పిటిషన్ వేసినాక మీ కోర్టులో ఇంతకుముందే వచ్చింది కదా మీరు ఆడకు వచ్చింది వద్దకు వచ్చింది నేను తీసుకుంటే కాదని ఈ దర్శనము మీరు కోర్టు చేస్తా కోర్టు తెలిసినాక తీసుకోవాలని చెప్పింది. కోర్టు చేసినా సంవత్సరం అవుతుంది. ఏం బిగింది నేను కట్టలేను. మీరు ఏమో చూసుకోండి, నేను కట్టలేను. ఈ డీజీలు వస్తే నీకు జీపులు వాళ్ళే కొడతారు అని చాలా దర్శనం చేసి సంవత్సరం సంది నన్ను నా కొడుకుని నా భార్యని తారసిపోతాం తినలేక. ఊరు పెద్దమంది ఎవరు చెప్పినా ఏమో పట్టించుకుంటారు. పోలీసు వాళ్ళ దానికి పోతే బయట చెప్తూ వస్తామంటారు, లేకపోతే రామంటారు. వాళ్ళు చెప్పినా వచ్చిన కూడా ఏమంటారు? నువ్వు అలా రాదా తొందరవతరం నువ్వు ఆగని బెదిరిస్తూ వీళ్ళు 50 మంది మేము ముగ్గురం సంపతో ఇవ్వండి దౌర్జన్యంతో మొత్తం దగ్గర అవుతున్నాం. ఇట్లా సంవత్సరం అలా అవుతుంది. నిన్న కాక మన పైన మా ఊరు సర్పంచ్ ఇచ్చారు. నరసింహ ముఖ్యేందుకు కొట్లాటని పంచేందుకు దారా కూర్చుంటాం మాట్లాడటం అనిపించేది. ఇచ్చినాక కూడా గౌరవం ఇచ్చి 20 మంది ఇచ్చారు. మేము ముగ్గురం ఉన్నాం. అన్నీ బూత్ మాటలు తిప్పించింది. అది ఇష్టమైనట్టు చెప్పొద్దు కానీ బూత్ మాటలే గది సరే నా దేవుని ఆకనే తిట్టని అలా పాప అనే కానీ సభ్య కూడా ఊపినాం. అయినాక ఒక 5 రోజులు ఆగా టైం తీసుకున్నాం. 5 రోజులు అయినాక నీకు ఏదో నిజోడు మాట్లాడతాను సర్పంచ్ చెప్పింది. నాకు సర్పంచ్ ఇంత కూర్చునే పెట్టి నన్ను బూత్ మాట తెచ్చిపించి నేను 5 రోజులు ఆగా అనుకుంటాను. కానీ నేను హనుమాన్ టెంపుల్ వచ్చిన కదా నా కంకర నా ఉష్కి నాకు ఇష్టం తీసుకోవాలి గుంత వేసి మట్టి కట్టి. నా పేరు పసుల హరీష్, సన్నా పసుల నరసింహ. మా కొత్తపేట గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా సమస్యను ప్రజలకు అధికారులకు ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు నా కుటుంబం తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు. మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే సార్ గత 50 సంవత్సరాల నుంచి అక్కడ మా ఇంటి దగ్గర కట్టె మిషన్ ఉండడం జరిగింది. అంతకుముందు పూర్వం కూడా పాత ఇల్లు ఉండే, రాజుల కాలం నుండి కూడా పాత ఇల్లు ఉండే అక్కడ. దాన్ని చూసి మేము 2024 రోజు మేము దాన్ని సెలిబ్రేట్ చేసుకోవడం జరిగినది. సెలిబ్రేట్ చేసిన తర్వాత 2024 10వ నెలలో మేము గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేయడం జరిగినది. పని చేసిన ఇది గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్ ఇది మేము 2024 ఇంటి పన్ను కట్టిన సర్టిఫికేట్. ఇది ప్రతి ఏ ఇంటికి అయితే కొత్తపేట గ్రామంలో 100 ఇళ్లకు అన్ని ఇళ్లకు ఉన్న సర్టిఫికేట్లే ఆ ఇండ్లకు ఏదైతే సర్టిఫికేట్ ఉన్నో నాకు కూడా ఆ సర్టిఫికేట్లు ఉన్నాయి. అదనంగా కూడా ఇంకా 2 కోడ్ ఆర్డర్లు కూడా ఉన్నాయి. అన్ని ఇంట్లోకి ఉండకపోవచ్చు కానీ నా ఇంటికి మాత్రం అవి కూడా ఉన్నాయి. అవి ఉన్నప్పుడు కూడా నా ఇంటికి అటనిస్తలేరు. నా పైన 20 మందితో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అరాచకాలు అక్రమ కబ్జాలు చేస్తూ నన్ను ఎంతో గురి ఆందోళనకు చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. మా అమ్మ మా నాయన నేను ఇవ్వడం కూడా 3 రోజుల ఉంది. సకాల నీళ్ళు తాగడం లేదు, తిండి తినడం లేదు. పోలీసు వాళ్ళకి వెళ్తే 3 రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇంతవరకు కూడా వాళ్ళు వచ్చి ఎలాంటి యాక్షన్ కూడా లేదు.
వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏమంటే 20 మందితో వచ్చి కబ్జా చేసి గడపాలను తీసుకొని జేసీపీ సాగొడతాం కొడతా ఇంటికొస్తే మీరు బొంద వాటి వాళ్ళ పిల్లలు బొంద పెట్టాం అని చుట్టూ జాలి వేసి మమ్మల్ని నల్లపోకుండా చేసి మేము మెట్టు పోసి మా కోటాడు వచ్చి 24 తారీఖు వచ్చింది. ఏ నెల మొన్న ఫిబ్రవరి 24 తారీఖు వచ్చింది. 24 తారీఖు వస్తే మేము 3 తారీఖు స్టార్ట్ చేసి 3 తారీఖు స్టార్ట్ చేసి 9 తారీఖు వరకు మెట్ల పని అయింది. మెట్ల పని అయితే వాళ్ళు 9 తారీఖు రోజు వచ్చి మాకు ఇబ్బంది పెట్టింది. అంటే మేము 9 రోజులు మెట్టు పోసి 2 రోజులు సపోర్ట్ చేయలేదు. మెట్టు పోసి 10 ఏళ్ళు వాసిపోతున్నాయి సార్. మాకు ఇంటి కలెక్షన్ అంటే కరెంట్ కలెక్షన్ కూడా చేయలేదు. అంటే ఇన్ని బొంద పెట్టడం కొడుకులారా ఇంటికి వస్తే బాగుంటుందని మాకు పక్కకు పిలిచి కూడా మరి మాకు వార్నింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మాకు ప్రభుత్వం లేదా అధికార పార్టీ మా సర్పంచ్ ఉన్నాడు. ఇప్పుడు మా సర్పంచ్ ఏం చేపిస్తున్నాడు అని మాకు ఎన్నో విధాలుగా డౌట్లు వస్తున్నాయి. ఆయన పోయి మేము 3 గంటల సేపు ఇంట్లో కూర్చొని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. మాకు అంకరా ఉష్టే అన్ని తెచ్చుకున్న మెటీరియల్ ₹1,00,000 మెటీరియల్ తీసుకుపోయి ఎక్కడెక్కడో పితిరి బంధువులలో వాడేస్తున్నారని చెప్తే నేను మాట్లాడతానికి 3 గంటల సేపు ఇంట్లో కూర్చోబెట్టుకొని మా మెటీరియల్ మొత్తం బయట వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోపోయి కోర్టునాలు వేసుకొని పోలీస్ స్టేషన్ కనుగోరని చెప్తాడు. పోలీస్ స్టేషన్ పోతేనేమో బల్దైనా మాట్లాడుతున్నాడు కదా, సర్పంచ్ మాట్లాడుతున్నాడు కదా, ఏమైంది మీరు ఇంటికి వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఏంటి ఎవరు పట్టించుకోరా ఈ ప్రభుత్వం? వీళ్ళ దగ్గర పోతేనేమో మాకు అధికార పార్టీ ఉంది, ఏం పిస్తారో కేసు పెట్టుకోరా, కేసు అయితే చూసుకోవడం రా, మేము మొగోళ్ళం రా, మీరుంటే చూస్తాం, కొడుకులారా ముగ్గురు ఒకదాని బొంద పెట్టిపోతాం అంటారు. ఏంటి అరాచకం అసలు? వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అసలు? ఇంత ఒక పేపర్ ముక్కలే సార్, నాకు ఇన్ని పేపర్లు ఉన్నాయి దగ్గర 65 పేపర్లు ఉంటాయి. ఈ ఇంటి పన్ను రిసిప్ట్ ఇది శారదాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. ఇంకో సార్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. నాకు చట్టపరంగా కొన్న ప్లాటే కానీ నేను అక్రమంగా కబ్జా చేసింది లేదు. కొత్తగా ఉన్న ప్లాట్ కూడా పాత ఇల్లుని కూలగొట్టి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను అంతే తప్ప నేను అక్రమంగా కబ్జా చేసి ఒక 10 గజాలు ఉంటే 100 గజాలు కట్టలేదు. 367 గజాలు ఉంటే 100 గజాలు మాత్రమే ఇల్లు కడుతున్నాను, 113 గజాలు మాత్రమే. ఎందుకు నాకు ఫైనాన్షియల్ ఎంత దౌర్జన్యం? వాళ్ళ ఆస్తి కూడా తీసుకున్నా. వాళ్ళ పొలం ఎంకపోల పర్వతమ్మ పొలం 1 ఎకరా 5 గుంటలు ఉంటుంది. ఆ 1 ఎకరా 5 గుంటల పొలం కూడా 400 మీటర్ల దూరం ఉంటుంది. వాళ్ళకి వచ్చి నా ఇంటికాడ ఏం పని ఉంటుంది అసలు? అంటే ప్రతి కొత్తపేటలో అన్ని ఇళ్ళకు రోడ్డు ఉంటుంది, ఆకిలి ఉంటుంది. నా ఇంటికి రోడ్డు ఉండదు, ఆకిలి ఉంటుంది, ఏది ఉంటుంది అసలు? నాకు ఎందుకు సర్పంచ్ ఇంత నిర్లక్ష్యం అసలు? 3 గంటల సేపు ఆయన నాన్న కూర్చొని వచ్చి ఇంతవరకు ఏమైందని కూడా ఆలోచన చేయలేదు. మమ్మల్ని నా పరీక్ష ఏమంటారు అడగలేదు ఏమైందని కూడా. గ్రామ పంచాయతీ నుంచి ధృవీకరణ నోటీస్ సర్టిఫికేట్ దాంట్లో కూడా తూర్పు రోడ్ అని ఉంది, పరమడ శ్రీశైలం హౌస్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది, దక్షిణం రోడ్ ఉంది. అన్ని సర్టిఫికేట్లలో కూడా రోడ్ అని ఉన్నప్పుడు నా ఇంటికి రోడ్ లేదని చెప్పడానికి వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళ దానికి పేపర్ ముక్కలేదు. అంటే మందబలంతో వచ్చి ఎంత ఎదిరిస్తే అయిపోయినా అంటే పేపర్లో వాల్యూ లేదా మనకు తెలంగాణ? ఆ మాటలకే ఉందా? మందబలానికే ఉందా? అధికారులు లేదా? చట్టం లేదా? మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంకా కావాల్సిన ఏంటి? ఒక ఇంటికి ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి సార్ పేపర్లు. ఇన్ని ఉంటాయి. ఏదో యజమాన ధృవీకరణ పత్రం కూడా ఇది 2008 ఇచ్చిన ధృవీకరణ పత్రం ఎవరికి ఒట్ల జనార్దన్కి 367 గజాలకు ధృవీకరణ పత్రం ఇచ్చింది. ఇది ఎవరో వేయలేదు సార్, మళ్ళీ ఇప్పుడున్న సర్పంచ్ ఇచ్చిండు, జగదీశనే ఇచ్చాడు. ఇది కూడా ఆయననే ఇచ్చి మళ్ళీ ఇన్ని 30 రూపాయలు పెడుతున్నాం మాకు 1995 ఇచ్చి. ఇట్లే ఒకసారి వద్ద జనార్దన్ తిప్పలో పెడితే శ్రీరామ్ పండిత్ లేకపోతే మానాయకుడు ఇద్దరు తిప్పలో పెడితే వాళ్ళకి కోటికి వెళ్తే ఇంజక్షన్ అంటారు. వాళ్ళకి ఫేవర్కి వచ్చింది 367 గజాలకు. తూర్పు క్రోడాయం ఉంది అప్పుడు కూడా. కోర్టు కూడా అప్పుడు కూడా ఉత్తీర్ణ సార్ అన్నట్టు డైరెక్ట్ మొత్తం ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళదే ఆస్తి అని ధృవీకరించడం జరిగింది కోర్టు కూడా. యజమాని ధృవీకరణ పత్రం 2008 ఆయన బల్జాని సర్పంచ్ ఉంటే ఆయననే ఈ స్థలానికి నువ్వే యజమాని అని కూడా ధృవీకరించి ఈ రోజు మేము పోతేనేమో మీకు ఎక్కడిది అది అలా జాగనే లేదు, అది ఎంకుండే, అది ముందుండే, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఆడ జాగనే లేకుండే. ఊరోళ్ళు నువ్వు ఇక్కడ 1000 గడపలు ఉన్నాయి సార్, 1000 గడపలు ఏ గడపని అడిగినా కూడా అలా గుడపలు ఇళ్ళని నిలిచిపెట్టి ఏ గడపని అడిగినా కూడా ఒట్ల జనార్దనాన్ని చెప్తారు. ఈ సర్పంచ్కి ఆయన అన్ని ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆయన తెలియాలా? ఆ జాగాడు ఉండదు, ఎంత ఉంటుంది, ఇంకెన్నో ఉంటుంది, మీరు తప్పు కట్టుకుంటారు,
ఇదే తప్పు అంతా అలాగే రైటు. మేము ఆడిపోతే మొత్తము ఆయన ఒక సర్పంచ్ మమ్మల్ని నమ్మని పెళ్ళానికి దాటతలే సార్ వాళ్ళు 3 గంటల సేపు ఏ ఊకోటి అన్న ఒక మాట అంటలేదు. ఏమన్నా అంటే మీరే ఊకోటి ఆ పంచాయతీ అయిపోతుంది 10 నిమిషాలు దిగుతుందని అర్థమైన మాటలు తిప్పించి మమ్మల్ని నిద్ర ఒకటే చేస్తుంది సార్. అసలు ఆ మాటలకు మెడనరాలు పనిచేస్తారు, నోటకే మాటలు ఎత్తలేవు. తిండి తినక మాట్లాడాలంటే మాటలు వస్తాయి. గ్రామ పంచాయతీ రికార్డులో కూడా 222 గజాలు ఉంది. ఏమైంది 367 ఇచ్చి 222 ఎందుకు వచ్చిందంటే అది రోడ్లు అవన్నీ కొత్తగా ఇప్పుడు పెద్ద రోడ్లు వస్తున్నాయి, చిన్న రోడ్లు ఎడ్ల బండ్ల దారులు ఉండే ఇప్పుడు పెద్ద రోడ్లు పోతున్నాయి కాబట్టి నేను 222 గజాలకు మీకు అనుమతిస్తా. ఇప్పుడు మీకున్న గోడలు కూడా గంతే ఉన్నాయి, గోడలు ఉన్న కాడికి ఉంటుంది. ఏడ కూడా ఆకిలు కూడా గ్రామ పంచాయతీ రికార్డు ఉంటుందని సెక్రటరీ గారు 222 గజాలు రికార్డు ఉంది ఇప్పటికి కూడా. ఇది 1976లో ఒట్ల జనార్దన్ గారు ఉన్న పేపర్ డాక్యుమెంట్ సార్. ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అయితే డాక్యుమెంట్ మా నాన్న కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో లేకుండా సార్ వీళ్ళు ఏమన్నారు రోడ్లు వీళ్ళు గుడపోళ్ళు మేము దానం ఇచ్చినాం, మేము బుచ్చం ఇచ్చినాం, అవి ఇచ్చినామని మాట్లాడు. అరే బుచ్చం ఇచ్చిరో దానం ఇచ్చిరో ఏమి ఇచ్చిరో ఒక పేపర్ చూపినంటే పేపర్ చూపించలేదు. తర్వాత ఈ కోర్టులో ఉండే 2008 లేచి జనార్దన్ లేచి అనిపోయిన తర్వాత కోర్టు పోయి మేము పేపర్లు మళ్ళీ తెచ్చుకున్నాం సర్టిఫికెట్ అన్ని తెచ్చుకున్న తర్వాత ఈ పేపర్లు చూస్తే మీరు అన్ని పాస్ పేపర్లు తెస్తారా కొడుకులారా? ఆ కోర్టు ఎవరు ఇచ్చిన అన్ని వరకు మీకు కోర్టుకి ఇచ్చి సాదరా ఏమైనా పేపర్లు అయినా మీకు ఎవరా ఇచ్చిన సెక్రటరీ ఎవరా మీకు రోడ్కి ఇచ్చింది? ఏమైనా ఉంటే మేము రా మీకు సమస్య పరిష్కరించేది మేము, పేపర్లు కూడా తయారు చేసేది మేము రా. గడవ తెచ్చుకోమని ఎవరా మీరు? అతను మీ అంతా మీరే చేసుకుంటారు, అన్ని మీరే చేసుకుంటారా? అంటే సెక్రటరీ దమాక్ లేదా? అంటే సెక్రటరీలన్నీ కూడా అనరాని మాటలు అన్నారు. నేను ఇలా చెప్పొద్దు మీడియం ముందు అవన్నీ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ 1976లో కూడా తూర్పుకు రోడే, ఉత్తరానికి రోడే, దక్షిణానికి రోడ్ అని ఉంది సార్ ఇళ్ళ కూడా. ఇది మాకు రీసెంట్గా వచ్చిన కోడ్ ఆర్డర్ సార్. ఇది మా పైన ఎన్నో దాడులు చేసి మా పైన పెట్రోల్ పోసి అంట పెడతామని ఆ కట్టెలలో వేసి అంట పెడతామని ఎన్నో దౌర్జన్యాలు చేసి కడీలు వాచి జాలి చేసి లోపలికోకుండా చేసి మాకు కరెంటు లేకుండా చేసి ఇవన్నీ చేస్తే మా వాళ్ళే ఫస్ట్ పిటిషన్ వేసి కోర్టులో కూడా ఇక్కడ మాట్లాడదామంటారు. ఆయన సర్పంచ్ స్థానం కూర్చోబెడతారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కోర్టుకు పోయారు, కోర్టుకు పోతే ఆయన సరే అని జవాబు వేసినాం, మేము పిటిషన్ వేసినాం. మాకు 8 నెలలు కష్టపడితే ఒక కోర్టు ఆర్డర్ వచ్చింది. అంటే మనం కోర్టును మించింది అయితే వేరే ఉండదు కదా. కోర్టును నమ్ముకొని మాకు ఆర్డర్ వచ్చిన సంతోషంగా ఇల్లు మొదలు పెట్టుకుంటే మళ్ళీ గడపారాలు తీసుకొని మా మీదకి వచ్చి ఏమైంది ఇలా వాతురు అంటే గడపారేసుకొని కొచ్చి ఇన్ని పిల్లలు వాత పెట్టకూడక అని ఇప్పుడు ఆ జాలి వేసి మనం లోపలికి ఒకటే చేస్తారు సార్. ఇప్పుడు మా కోర్టు కూడా డైరెక్షన్ ఇవో సార్ మంచిగా కనిపిస్తుంది. నార్త్ రోడ్డు సౌత్ నైబరింగ్ హౌస్, ఈస్ట్ రోడ్డు వెస్ట్ నైబరింగ్ హౌస్ అని ఇంత మంచిగా క్లియర్ గా 2-65 కల్లా నార్త్ పాటు గ్రామకంఠం అని ఇంత మంచిగా మెన్షన్ చేసి ఇచ్చింది. ఇదే కాకుండా మనకు ఓల్డ్ హౌస్ 2-92 కూడా ఇది వీళ్ళకే సంబంధం. డిక్లరేషన్ సర్టిఫికేట్ 2/2008 కూడా చెప్పి జనార్దన్ గారికి ఇచ్చిందని ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. 2-65 కల్లా ఇల్లు అడ్మిషనింగ్ 367 గజాలు. ఇది ఒట్ల జనార్దన్ గారు మన బస్సుల అమృతకు అమ్ముకుంటున్నారు. మిగిలిన జాగా కూడా వాళ్ళకే సంబంధం అని కోర్టు కూడా ఇవ్వడం జరిగినది. అదే కాక మా ఇంటి ముందర నార్త్ పార్ట్ 2-65 కల్లా నార్త్ పార్ట్ మోరెవర్ ఓపెన్ స్పేస్ 43 40 ఫీట్ల రోడ్డు ఉంది, ఓపెన్ స్పేస్ కూడా ఉందని కోర్టు మంచిగా మెన్షన్ చేస్తూ ఇచ్చింది. వాళ్ళు ఏమంటారు ఇంటికి ఏడికైతే 113 గజాలు ఉందో వాడికి కట్టుకోవాలని అంటారు. అంటే 40 ఫీట్ల రోడ్డు ఉందని ఓపెన్ స్పేస్ ఉందని కోర్టు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా వాళ్ళకి తెలియదు సార్. ఇవన్నీ ఇంత దౌర్జన్యం మీద అసలు మా ఫేవర్గా ఫోటో ఆర్డర్ వచ్చినందుకు మేము పని స్టార్ట్ చేస్తున్నాం. మా పైన ఎన్నో విధాలుగా ఫోటోలు చేసారు, అక్రమ కబ్జాలు చేసారు, ఇంట్లో పోకుండా చేసారు, ఇప్పుడు పన్నాలు కూడా చేసారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసుల తానికి సెక్రటరీ తానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీకు 113 గజాలు ఉంది కదా వాడి కట్టుకొని మీరు ఏం డిస్టర్బ్ చేయనంటారు కదా. అంటే నా ఇంటికి ఆకిలు ఉండదు, రోడ్డు ఉండదు, ఏది ఉండదు, నాకు ఇట్లా పోవడానికి కూడా ఉండదు సార్. నాకు వాళ్ళు చెప్తారు ఎట్లా పోవాలంటే విమానంలో పోండి. మీరు విమానంలో పోయండి. కొత్తపేట అందరూ అట్లే పోతారు, మన తెలంగాణ మొత్తం అట్లా విమానంలో పోయి ఇంటి ఉంటారా సార్? ఏంటికన్నా రోడ్ లేకుండా ఉన్నదా? అసలు నా దగ్గర రావడానికి రీజన్ ఏంటి? ఒక సింగిల్ పేపర్ లేదు సార్ వాళ్ళ దగ్గర. ఏమన్నా 450 మీటర్లు ఉన్న దూరం ఉన్న వాళ్ళు నా దగ్గర వచ్చి ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? అంటే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు ఇంత గట్టిగా సార్ నా పైన ఫైట్ చేయడానికి? ఇంకా మరొక విషయం సార్, ఊరికి సంబంధించిన విషయము. నేను ఆ గుడి ఎప్పటి నుంచి ఉంది నాయన మా నాయనని అడిగితే మా నాయన చెప్పినరా ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ నాయనని అడుగుతా అభివృద్ధి ఉన్నప్పుడు అడిగితే ఎప్పటి నుంచో అని ఆ గుడి చెప్పి ఆ గుడిని కూడా ఈరోజు కబ్జా చేసి సార్ ఎలాంటి పేపర్ లేకుండా గ్రామ ప్రజలందరూ దీన్ని పరిశీలిస్తారు కానీ ఎవరు బయటకు వస్తలేరు. ఇంకా కొన్ని రోజులు అయితే అది కూడా ఏమవుతుందో తెలియదు. ఇంకా అది దాని విషయంలో కూడా అందరు మాట్లాడుతున్నారు.
వాళ్ళకు ఎలాంటి హక్కు లేకుండా అడిగి వాటిని కబ్జా చేసి జారీ చేసినా కూడా మరి ఊర్లో సర్పంచ్ ఉన్నాడు వచ్చి ఇంతవరకు చూసలేడు, పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు సార్. మరి అసలు ఏమైతుంది ఇది అంటే మనకు చట్టం లేదా, అధికారులు లేరా, ప్రభుత్వాలు లేవా? గత 10 సంవత్సరాల నుంచి ఇట్లే ఉందా? ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి ఎట్లుంది? ప్రశాంతత అనేది లేకుండా పోతుంది సార్ కొత్తపేట. మీరు ఇదే విషయాన్ని గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోరు? అవును సార్. సెక్రటరీ పర్మిషన్ ఇచ్చిందా? అవును ఇచ్చింది. ఇచ్చిందా? అదే సార్ కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిండు. ఇది ఇచ్చిన తర్వాత, ఇది తీసుకున్న తర్వాతనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సెక్రటరీ గారు కూడా మాకు చాలా విషయాల్లో కరెక్ట్ ఒక ప్రొసీజర్ మీద చేసింది సార్. మాకు ఇల్లు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు అడ్డం వస్తే ఒక నోటీస్ ఇచ్చి 15 రోజులు టైం పెట్టిండు. ఏమని పెట్టిండు? ఆ గుడపొడకు మీ తాన ఎలాంటి పేపర్, ఈ ఇంటికి సంబంధించిన ఎలాంటి పేపర్ ఉన్నా నా దగ్గరికి వచ్చి సమర్పిస్తే వాళ్ళ ఇంటి పర్మిషన్ ఇమీడియట్లీ ఆపిస్తా అని చెప్పిండు. 15 రోజులు టైం ఇస్తే ఇంతవరకు ఒక సింగిల్ పేపర్ తెలియదు. 15 రోజుల వరకు చూసి ఆటోమేటిక్ మనకు ఇంటి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు 15 రోజుల తర్వాత ఇచ్చి పెడితే సంవత్సరంన్నర అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి కూడా సింగిల్ పేపర్ లేదు. వాళ్ళు నా దగ్గరికి రావడానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎలాంటి హక్కు ఉంది సార్? అసలు అందరి ఇంట్లోకి ఎలాంటి హక్కు ఉందో నా ఇంటికి కూడా అలాంటి హక్కే ఉంది. సెక్రటరీ ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంటే మీ వర్క్ మీరు కోఆపరేట్ చేయాలి. ఇతరులు డిస్టర్బ్ చేసినప్పుడు మీరు సెక్రటరీకి కంప్లైంట్ చేశారు. ఆ సెక్రటరీ వాళ్ళ పైన ఏమన్నా యాక్షన్ తీసుకుండా హైయర్ ఆఫీసర్స్ కి ఏమన్నా చెప్పిరా? మీరు హైయర్ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకోలేదు సార్. మేము హైయర్ ఆఫీసర్ అందరి దగ్గరికి వెళ్ళినాము. పరిష్కరిస్తాం అంటారు, కంప్లైంట్ చేయమంటారు. ఇంతకుముందు కూడా వాళ్ళ పైన 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత కూడా మొన్న వచ్చిన ఇష్యూ అయితే కూడా ఎలాంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా మీకు? అవును సార్. ఇదే ఇంజక్షన్ ఆర్డర్ ని మీరు సెక్రటరీ ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ని మీరు సెక్రటరీకి చూపించరా? మరి పోలీస్ స్టేషన్ లో చూపించి మా పనిని సెక్రటరీ గారికి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బ్ ఎవరు చేయరు, మీ కన్స్ట్రక్షన్ మీరు చేసుకోరని వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము పని మొదలు పెట్టడం జరిగింది సార్. మేము ఇప్పుడు మళ్ళీ వచ్చి మీ పైన ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తారో వాళ్ళ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఎందుకంటే కొడుతాము సంపుతాం అంటారు కదా, ప్రాణానందని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాం సార్. అదే కంప్లైంట్ ఇచ్చినాము. మా అమ్మాయి జేసీ ప్లేస్ దొబ్బి సాగొడతామని చెప్పారు. దొబ్బిరు ఆల్రెడీ కాలు కూడా మొలిరిగింది. దానిపైన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి యాక్షన్ లేదు. నిన్న ఎస్ఐ వచ్చి జస్ట్ ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాడు తప్ప ఇంకా ఇప్పటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. మాట్లాడతాని చెప్పిండు అంతే. ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. ఇన్ని పేపర్లు పెట్టుకొని మీ పిచ్చోళం అయిపోతుంటే పేపర్ లేదు, మాట్లాడడానికి ఏముంటుంది? మీ తానే ఏం పేపర్ ఉన్నావు, ఇలా తానే ఏం పేపర్ ఉన్నావు, చేరి మీ పేపర్లు సుఖి రాయడం బౌండరీస్ ఉన్నట్టు అన్న ఒక 10 నిమిషాలు పంచాయతీ ఇవ్వడానికి ఇంత సస్పెన్స్ లో పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? మీకు రక్షణ కల్పిస్తామన్నారా పోలీసులు? ఏం చెప్పి మాకు ఏ రక్షణ ఎవరు కల్పిస్తాయి సార్? నిన్ననే వేడుకుంటున్నాం మేము. మీ వల్ల మాకు న్యాయం జరుగుతుందని ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది అంతే. కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? కంప్లైంట్ ఇచ్చి 4 రోజులు అవుతుంది సార్. ఇంతమంది కాదు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాలేదు. ఎందుకు చేయలేరని అడిగారు? అడిగినాం సార్. వస్తాంపో మాట్లాడింది ఇది ఎప్పుడు సస్పెన్స్ ఇది అంటే పోలీసులు కూడా మీకు సహకరిస్తారు? సహకరిస్తలేదు. పోలీసులు సహకరిస్తే ఇన్ని పేపర్లు ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని ఎప్పుడు మైల్ అయిపోగొట్టాలి. ఇలాంటి పేపర్ లేని వాళ్ళని ఆయన వాళ్ళ కూడా దాంట్లో మీడియా రిపోర్టర్ ఉన్నారని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అంటే మేము పేద ప్రజలు ఈ మన తెలంగాణలో బతకూడదనే కదా దురుద్దేశం. పేద ప్రజలకు సొంత ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లేదా? ఇంత డిస్టర్బ్ చేయడం మేము మమ్మల్ని. చివరిగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? చివరిగా ఇది మొత్తం మన తెలంగాణ మొత్తం వైరల్ అయ్యి ప్రభుత్వం అధికారులందరూ మాకు సపోర్ట్ చేసి, గ్రామ ప్రజలు కూడా సపోర్ట్ చేసి మా ఇల్లు కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం సార్. మేము మీ ద్వారా కూడా మరి ఒడ్ల జనార్దన్ గారి జాగా ఇది గత 50 సంవత్సరాల నుంచి కట్టమిషన్ ఉండే. కట్టమిషన్ అంటే పెద్ద ప్లేస్ మామూలుగా కొంచెం ఉంటే సరిపోదు. మొత్తం లారీ వీరంగానే ఉండే, రాయి కూడా రోడ్ వీరంగానే ఉండే, రాయకట్ట ముందు తుర్కోలు ఉండే, తుర్కోలో కూడా రోడ్డు వీరంగానే ఉండే. తుర్కోలు ఇంతకుముందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో కూడా తెలియదు. అది రాజుల కాలం నుంచి కూడా ఇల్లు ఉండే. ఎలాంటి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. ఇది ఒడ్ల జనార్దన్ గారి జాగా. అయితే మొత్తం ఒడ్ల జనార్దన్ గారికి 3 కొడుకులు సార్. ఆయనకు 3 కొడుకులు అయితే 2 కొడుకుల జాగా మేము తీసుకోవడం జరిగింది. ఇంకొక కొడుకు జాగా ఇల్లు తీసుకోవడం జరిగింది. అయితే తర్వాత 2024లో మేము ఇది చట్టబద్ధంగా కొనుగోలు చేయడం జరిగినది. చేసిన తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఇంటి మొదలుపెట్టినాక పిల్లేర్ల వరకు వచ్చిన తర్వాత ఈడ అంత కంకర్ ఉండే, ఇక కట్టెలు ఉండే, ఆడ మెటీరియల్ ఉండే. మాపై పెట్రోల్ తీసుకొని వచ్చి దౌర్జన్యంగా పోసిన కట్టెలు చెక్కలు అడ్డబెట్టని కొడుకులారా అని మా అమ్మని మా నాయనని నన్ను అల్ల తోసి
పెట్రోల్ పోయినకే చూసిరు. గ్రామ ప్రజలు సహకరించి మమ్మల్ని తప్పించి పోలీస్ స్టేషన్ పోతే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఎలాంటి పరిష్కారం మాత్రం జరగలేదు, ఇల్లు కాలేదు ఇంతవరకు. అయితే ఇల్లు కూడా రీసెంట్గా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఏమైనా కోర్టే చెప్పింది కానీ ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవడానికి మేము ఇల్లు మళ్ళీ మొదలు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగినది. రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక 5-4 డేస్ తర్వాత ఎటు పోసిన 5-4 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి కడీలు వాడుతుంటే ఏమైంది, కడీలు వాడుతున్నారు మాకు వచ్చింది. కోర్టు ఆర్డర్ ఎవరికి వస్తే వాళ్ళు మీరే కట్టుకోవాలని చెప్పింది కదా. కోర్టు ఆర్డర్ ప్రకారంగానే మాది మా ఇంట్లో మేము కట్టుకుంటున్నామని అంటే కడీలు వాడుతుంటే ఏమైంది, కడీలు వాడుతుంటే గడపార తీసుకొని నిర్ణయకు వచ్చి నిన్ను ఆ పిల్లల రూమ్లోనే వాతి పెడతాం కొడుకులారా మా దగ్గరకు వస్తే బాగుంటుందని మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు. ఎన్నో మనో ఆవేదనకు గురి చేస్తున్నారు. మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మెంటల్గా మొత్తం డిస్టర్బ్ అయిపోయినాం మేము ముగ్గురం, మా అమ్మ మా నాయన నేను నిద్రలు లేకపోతున్నాయి. ఇప్పటికి మా ఫేసులు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది సార్. అయితే మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మా ఇంటి ముందల ఇక్కడ కంకర పోస్తున్నాం, అక్కడ కట్టెలు ఉండే, ఇది ఇంకో కంకర ఉండే, ఆడ ఉసుకుండే, డస్ట్ ఉండే, ఆడ సీకులు ఉండే తీసుకుపోయి ఎక్కడనో అక్కడ రోడ్ అవతల బొందల పూట వాడేసారు సార్. మాకు ఒక 4 లక్షల మెటీరియల్ సీకులు అవి మొత్తం వంకరగా ఒక చచ్చిపోయిన టీనీలాగా తీసుకొని తీసుకుపోయి ఆడ వేసారు. అది తీసుకుపోతుంటే ఏమైంది అసలు మా సీకులు ఎందుకు తీస్తారు, మా జాగాలో మేము పెట్టుకున్నామంటే వాళ్ళు నీ జాగ ఎక్కడ కొరక జేసీపీని చేసి తొక్కి పాడేసామన్నారు. ఇగో ఏళ్ళు వాటికి వస్తే ఏళ్ళు ఇప్పటికి కూడా వాసి ఉన్నాయి సార్, నాది చేతులు వాటికి విప్పిస్తే నేను వాళ్ళ దగ్గరికి పోకుండా కానీ ఇంత అరాచకరం చేస్తారు. సర్పంచ్ గారు మాట్లాడతాను చెప్పారు, మాట్లాడతాను కూడా మమ్మల్ని 3 గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళు అనరాని బోతులు అమ్మని పెళ్ళని మీకేసి తీయకుండా 3 గంటల సేపు తిట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మేము ఇప్పటికీ ఇంకా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది, న్యాయం నిలబడుతుంది, న్యాయమే గెలుస్తుంది అని అనుకొని ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఈ విషయాన్ని అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ ఎన్నో లక్షల మెటీరియల్ని కూడా మొత్తం పాడు చేసినా కూడా ఇంతవరకు గ్రామ సర్పంచ్ గారు కూడా వచ్చి పరిశీలన చేసి ఏమైందని కూడా మమ్మల్ని అడగలేదు. మరి ఈ అధికారులు చట్టం ఏం చేస్తుందనేది తెలియాల్సి ఉన్నది సార్ మాకు.